థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ సాయి కిరణ్ గారు. అందరికీ నమస్కారం అండి. నేను నిజంగా ఫస్ట్ ఈ పిండం అనే కథ స్టార్ట్ చేసినప్పుడు ఇంత వైడ్ రిలీజ్, థియేట్రికల్ రిలీజ్ వస్తుందని ఎక్స్పెక్టే చేయలేదు. టుడే ఇట్స్ బీన్ ప్లేడ్ ఆన్ 500 స్క్రీన్స్ అరౌండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. యూఎస్లో 120 స్క్రీన్స్ దాకా, అండ్ ఇండియాలో డిస్ట్రిబ్యూటర్ గారు ఇందాక చెప్పినట్టు 400 స్క్రీన్స్ అంటే నార్మల్ విషయం కాదు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎవ్రీబడి. అండ్ నేను ఇంకా ఎక్కువ మాట్లాడేది ఏం లేదు, అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీ, ద ఫస్ట్ థ్యాంక్స్ టు మై వైఫ్, ద కాస్ట్యూమ్ డిజైనర్. సెకండ్, మై బ్రదర్ ప్రొడ్యూసర్ యశ్వంత్ for all the support, and my co-producer and my best friend Prabhu. And next వచ్చేసి మా మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ మూవీ ఫర్ కలాహి సురేష్ గారు, మా ఈపీ. అసలు అదరగొట్టేశారు వర్క్. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా డైరెక్షన్ టీమ్ రమేష్ గారు, కో డైరెక్టర్ గారు. అండ్ మా డైరెక్షన్ టీమ్ ప్రేమ్, విశ్వ, మనోజ్, ముఖ్యంగా వెంకట్, అందరూ అదరగొట్టారు. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు కాస్టింగ్ డైరెక్టర్ సతీష్ గారు. అండ్ నెక్స్ట్ ఎడిటర్ ప్రసాద్, బీన్ మై ఈ లాస్ట్ 4 months మా వైఫ్ కంటే ఎక్కువ ఆయనతోనే ఉన్నాను నేను. సో చాలా పని చేస్తారు ఈ మూవీకి, అదరగొట్టేశారు. అండ్ ఎడిటింగ్కి మంచి పేరు వస్తుంది ఈ సినిమాకి. అండ్ సౌరభ్, మై బ్రదర్ మ్యూజిక్ డైరెక్టర్, అదరగొట్టేశాడు. సినిమాని ఎంత ఎలివేట్ చేశాడంటే తన స్కోర్తోని. హిల్ షైన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫర్ ష్యూర్. అండ్ ఇంకెవరికి థ్యాంక్స్, మా సిద్ధార్థ గారు, కవి సిద్ధార్థ గారు, కో రైటర్. బీన్ ట్రావెలింగ్ విత్ హిమ్, వండర్ఫుల్ జర్నీ. అండ్ అలాగే మా యాక్టర్స్ అందరికీ, శ్రీరామ్ గారు, నిజంగా ఇంత కూల్గా ఉంటారు అనుకోలేదు నేను. ఏదో ఒక హార్డ్ టైం ఇస్తారేమో అనుకున్నాను, కానీ ఏమి అందరూ మా యాక్టర్స్ అందరూ చాలా సపోర్టివ్, వెరీ 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 బాగా చేశారు. అండ్ మా డిజిటల్ మార్కెటింగ్ టీమ్ ప్రమోట్ ఈజీ, అండ్ మా కలాహి పబ్లిసిటీ ఇన్ఛార్జ్ బన్నీ, సాయి ప్రణీత్, థ్యాంక్ యూ సో మచ్. చాలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు ప్రమోషన్స్ని. అండ్ ఎట్ లాస్ట్ ఇంకెవరైనా మిస్ అయితే సారీ. మా పిఆర్ఓ గారు వేణు గారు అద్దరగొట్టారు. చిన్న సినిమాని తన భుజాల మీద వేసుకొని తీసుకెళ్లారు. అసలు ఈ ఏజ్లో ఈ కసేంటండి బాబు, నాకే నేను యూజువలీ ఎవరైనా చూస్తే నాకు భయం లేదు. ఫస్ట్ టైం ఆయన చూస్తున్నా నాకు ఏంటి కసేంటి. ఇప్పుడు అసలు చిన్న సినిమాని భుజాల మీద వేసుకొని అసలు ఫుల్ ఆయన ఎనర్జీ అంతా పెట్టి సినిమాలు లేపారు, అదరగొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. ఇంకెవరైనా మిస్ అయ్యంటే సారీ. అందరికీ థ్యాంక్ యూ. అందరూ థియేటర్లో సినిమా చూస్తారని, ఈ వీక్ కూడా అలాగే చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నిన్న హౌస్ఫుల్స్ అయ్యని విన్నాను, ఇదే కంటిన్యూ అవుతుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఎలాగో బ్లాక్ బస్టర్ అయింది, ఇంకా చాలా మంచి సినిమాలు తీయాలని మనసు